హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంటను మాత్రం తప్పకుండా కొట్టండి. కొట్టడం వల్ల మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నటువంటి బ్యూటిఫుల్ బోట్ నెక్ బ్లౌజ్ గోల్డ్ హ్యాంగింగ్స్తో నేను ఇక్కడ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపించబోతున్నానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై కూడా ఇస్తామండి. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. సో వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను బ్యాక్ ప్యాటర్న్ కోసం నేను క్యాన్వాస్ని తీసుకున్నానండి. ఈ క్యాన్వాస్ పైన ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ వీడియోని మీరు వెనక్కి స్కిప్ చేసుకుంటూ కూడా మీరు ఈ మెజర్మెంట్స్ని మీరు చూడొచ్చండి. మనకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ అనేది ఈ క్యాన్వాస్ పైన డ్రా చేసుకోవాలండి. నేను ఇక్కడ బెల్ షేప్లో నేను డిజైన్ని కావాలనుకుంటున్నానండి. సో అదేవిధంగా ఈ బెల్ షేప్లో డిజైన్ని డ్రా చేసుకుంటున్నాను. అయితే కింద కట్ వర్క్స్ కావాలని అన్నారండి కస్టమర్స్. కట్ వర్క్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1.5 ఇంచెస్తో కట్ వర్క్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా కట్ వర్క్స్ తీసుకొని మార్కర్తో నేను ఇక్కడ డ్రా చేసుకున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు అటాచ్ చేస్తున్నానండి. చుట్టూ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని నేను కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూడండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు మా వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం క్యాన్వాస్ పైన ఈ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకున్నాం కదా, దానికి సరిపడా లైనింగ్ క్లాత్ని తీసుకొని దానిపైన ఈ ప్యాటర్న్ని పెట్టి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ఈ క్యాన్వాస్ యొక్క ఎడ్జెస్ అనేది కనిపించకుండా మనకి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూ అటాచ్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన వీడియోలో చూపించినట్టుగా పెట్టి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక డోరీ అనేది తీసుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ కోసం డోరీకి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఈ మిడిల్ పాయింట్ మార్క్ చేసుకొని వీడియోలో చూపించినట్టు మిడిల్లో పెట్టుకొని ఆల్రెడీ మనం ప్యాటర్న్ డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న ఈ ప్యాటర్న్ పైన మెల్లగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం ఏ ప్యాటర్న్ అయితే తీసుకున్నామో ఆ ప్యాటర్న్ని చాలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ అనేది కరెక్ట్గా వేసుకోవటం వల్ల షేప్ అవుట్ కాకుండా మనకు కరెక్ట్గా వస్తుంది. అయితే కింద నేను కట్ వర్క్స్ ఇచ్చాను కదా, ఆ కట్ వర్క్స్ని కూడా చాలా స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు చాలా టైం పట్టిందండి, అందుకే మీరు చాలా నెమ్మదిగా వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ మనం కట్టర్తో చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. కట్టర్తో నీట్గా కట్ చేసుకున్న తర్వాత కట్స్ కూడా మనం ఇచ్చుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా కట్స్ అనేవి చాలా నీట్గా దగ్గరగా కట్స్ అనేవి ఇవ్వాలండి. ఈ కట్స్ అనేవి ఎంత దగ్గరగా ఇస్తే మనకు ఈ డిజైన్ అనేది రివర్స్ చేసేటప్పుడు మనకు అంత నీట్గా మనకి రివర్స్ అనేది అవుతుందండి. ఈ విధంగా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ ప్యాటర్న్ అనేది రివర్స్ అనేది చేయాలండి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఐరన్ చేస్తున్నానండి. ఐరన్ చేయటం వల్ల చాలా నీట్గా ఈ కట్ వర్క్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఐరన్ చేసిన తర్వాత
పైనుంచి ఒక స్టిచ్ అనేది నేను ఇక్కడ వేస్తున్నానండి. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకు డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. హ్యాంగింగ్స్ కూడా రెడీ చేస్తున్నానండి. ఈ హ్యాంగింగ్స్ అనేవి గోల్డ్ కలర్ లేస్తో నేను ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది రెడీ చేస్తున్నానండి. చూసారు కదా, హ్యాంగింగ్స్ అనేవి చాలా బాగున్నాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఖర్చులు బయటకు కనిపించకుండా హ్యాంగింగ్స్ అనేవి మేము ఇక్కడ రెడీ చేయడం జరిగింది. ఈ విధంగా నేను హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేసుకున్నానండి. సో హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ అనేది వేసుకోవాలండి. డాట్స్ వేసుకొని ఫినిషింగ్ కోసము క్లాత్ని అటాచ్ చేయడంతో వీడియో అనేది మనకు రెడీ అవుతుంది. ఓకే అండి, వీడియో అనేది మనకు రెడీ అయింది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఫైనల్ అవుట్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి, హ్యాంగింగ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.